నమస్తే అందరికీ నేను మీ మధుకిరణ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు నేను చేస్తున్న రివ్యూ ఈ బ్యూటిఫుల్ లుకింగ్ యమహా RZR. ఈ మధ్య అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఇద్దరికీ అందుబాటులో ఉండే విధంగా చాలామంది ఈ స్కూటర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. అయితే ఈ 125cc సెగ్మెంట్లో చాలా కాంపిటీషన్ ఉంది. దానికి ఈ బండి ఎంతవరకు కాంపీట్ చేయగలుగుతుంది, దాంతోపాటు ఒక డీటెయిల్డ్ స్పెసిఫికేషన్ రివ్యూ, ఒక వాక్అరౌండ్ చేయబోతున్నా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. Check the mic and make sure it sound right, boys. ఈ యమహా RZR వేరియంట్స్ ఇంకా కలర్స్, దీనిలో 3 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటేమో డ్రమ్, అది జస్ట్ RZR. దాంతోపాటు డిస్క్ వర్జన్ ఉంది. అండ్ మన ముందు కనబడుతుంది స్ట్రీట్ ర్యాలీ. చూడడానికి కొంచెం నీట్గా అండ్ స్పోర్టీ లుక్ ఎక్కువగా ఉంటుంది. దీని కలర్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. నాకైతే పర్సనలీ ఐస్ ఫ్లూయో వెర్మిలియన్ కలర్ అయితే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు GST రేట్స్ తగ్గిన తర్వాత దీని కాస్ట్ కూడా ఆల్మోస్ట్ 11,000 to 15,000 మధ్యలో కాస్ట్ తగ్గిపోయింది. కాబట్టి మీరు వెళ్ళి షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేసి ఇవన్నీ తీసుకోవచ్చు. ఒకసారి నేను మీకు దీని కలర్స్ చూపించేస్తున్నా, చూడండి. ఇప్పుడు మెయిన్ ఆస్పెక్ట్ ఈ బండి హార్ట్ గురించి, అంటే ఇంజన్. ఇందులో ఉన్నది యమహా బ్లూ కోర్ ఇంజన్, 125cc ఎయిర్ కూల్డ్ FI ఇంజన్. దాంతోపాటు ఇందులో స్మార్ట్ మోటార్ జనరేటర్ కూడా ఉంది, అంటే SMG. మీకు తెలిసిందే హైబ్రిడ్ అనే టెక్నాలజీ చాలా ముందే వచ్చింది. ఇప్పుడు బైక్స్లో అదే టెక్నాలజీని వాడుతున్నారు. ఇది ప్రొడ్యూస్ చేసే మ్యాక్సిమం పవర్ 8 bhp మ్యాక్సిమం అంతే ఉంది. టార్క్ వచ్చేసరికి 10.3 Nm టార్క్ ఉంది. అంటే ఇనీషియల్ పికప్ మాత్రం బండి చాలా ఫాస్ట్ తీసుకుంటుంది. దీని టాప్ స్పీడ్ కూడా కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసేది 90 అంటున్నారు, కానీ ఇది ఈజీగా 95 దాకా వెళ్తుంది. సో అదనమాట సింపుల్గా దీని ఇంజన్ స్పెసిఫికేషన్స్. ఇందులో ఉంది ఆటోమేటిక్ CVT, మీకు తెలిసిందే. దెర్ ఇస్ నో గేర్స్. లేడీస్ కూడా ఈజీగా ఉండాలి అండ్ చూడడానికి కొంచెం స్పోర్టీగా ఉండాలి అనేవాళ్ళు ఈ స్కూటర్ని ప్రిఫర్ చేయొచ్చు. ఒకసారి ఈ స్కూటర్ది ఎగ్జాస్ట్ నోట్ వినేద్దాం. ఇందులో ఉన్నది స్మార్ట్ మోటార్ జనరేటర్. అంటే ఇనీషియల్గా మీకు సౌండ్ లేకుండా చాలా సైలెంట్గా స్టార్ట్ అయిపోతుంది. ఇందులో సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ స్విచ్ ఉంది. సైడ్ స్టాండ్ ఉంటే బండి ఆన్ కాదు. అవును, మేమేదో మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో నీ ఎంట్రీ ఎందుకు? ఇందులో కిల్ స్విచ్ లేదు, ఇక్కడ నుంచే ఆన్ ఆఫ్ చేయాలి. సైలెంట్ స్టార్ట్ చూడండి స్మార్ట్ మోటార్ జనరేటర్ ద్వారా. అదనమాట దీని సైలెంట్ స్టార్టింగ్ ఇంకా ఎగ్జాస్ట్ నోట్ గురించి. ఇప్పుడు ఇంకా క్విక్ వాకరౌండ్ చేసి చూపిస్తా. కీ చూడండి, కీలో ఎలాంటి మార్పు ఉండదు. స్టాండర్డ్ కీ ఎప్పటి నుంచో ఇదే డిజైన్ వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పటిదాకా వర్షం పడుతుంది. సడన్గా మనకి లైట్గా సూర్యుడు దర్శనం ఇచ్చాడు. సోలో కంటెంట్ క్రియేషన్. ఓకే చలో ఇంకా సోది ఆపేసి దీని వాకరౌండ్ స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ విత్ ద లుక్స్. చూడండి, నాకైతే ఈ బండి కలర్ ఇంకా దీని లుక్ మాత్రం చాలా మంచిగా అనిపించింది. ఫ్రంట్ నుండి స్ట్రీట్ ర్యాలీ వేరియంట్ ఇది. దీనిలో స్టాండర్డ్ వేరియంట్ ఉంది. దానిలో ఈ హ్యాండ్ గార్డ్స్ రావు, ఇంకా ఈ మెటల్ ప్లేట్స్ రావు అనమాట. మీకు మళ్ళీ చూపిస్తాను నేను. స్టార్టింగ్ విత్ ద ఫ్రంట్ లుక్. ఇక్కడ ఒక వైజర్, బ్లూ కోర్ స్టిక్కర్, బ్లూ కోర్ హైబ్రిడ్ స్టిక్కర్, ఇంకా యమహా టెక్స్ట్ ఇచ్చారు. ఇదంతా కూడా ఒక మ్యాట్ కలర్ది ప్లాస్టిక్ ఇన్సర్ట్ చేశారు. ఇదే మనము బేస్ వేరియంట్కి వెళ్తే, అంటే RZR వేరియంట్కి వెళ్తే ఇక్కడ పొజిషనింగ్ ల్యాంప్ ఇచ్చారు. దీనిలో మాత్రం పొజిషనింగ్ ల్యాంప్ని ఇక్కడ పెట్టారు. ఇది LED DRL. ఇక్కడ మాత్రం కొంచెం హెవీ ఇచ్చారు. లోపల మాత్రం ఒక 6 చిన్న LED బల్బ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి AC వల్ల నీకు లైట్ కొంచెం స్ప్రెడ్ అవుతుంది. ఇది ఫ్లేమ్ కంపెనీది, ఫైమ్ కంపెనీది. దెన్ ఇందులో ఇచ్చింది LED లైట్. చూడడానికి చాలా నీట్గా కింద ప్లేస్ చేశారు. సో మనకి రోడ్ వ్యూ కొంచెం నీట్గా కవర్ అవుతుంది. ఫ్రంట్లో ఇదంతా మీకు గ్రే టెక్స్చర్లో ఉన్న బాడీ ఉంది. అండ్ ఈ వైట్ మాత్రం చూడడానికి బాగుంటుంది. ఇక్కడ యమహా స్టిక్కరింగ్ ఉంది. అండ్ ఇందులో ఈ స్ట్రీట్ ర్యాలీ వేరియంట్లో ఒక మెటల్ ప్లేట్ ఇచ్చారు, అల్యూమినియం మెటల్ ప్లేట్. ఇక్కడ అండ్ ఇక్కడ ఈ 2 జగాల్లో చూడడానికి కొంచెం నీట్గా ఉండే విధంగా స్ట్రీట్ ర్యాలీ వేరియంట్లో మాత్రం ఇక్కడ ఈ అల్యూమినియం ప్లేట్ ఇచ్చారు. అండ్
ఒక హార్డ్ ప్లాస్టిక్ మడ్ గార్డ్. ఇవన్నీ కూడా మీకు ప్లాస్టిక్ 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 అంతా ఎక్కువగా ప్లాస్టిక్ ఉంటుంది. ఇందులో వాడింది లైట్ వెయిట్ ఫ్రేమ్ అనమాట. దాని మీదే బండి కూర్చోబెట్టారు. దీని టోటల్ వెయిట్ 99 kg మాత్రమే ఉంది. అంటే మోర్ ప్లాస్టిక్ లెస్ వెయిట్ మోర్ మైలేజ్, అదే అనమాట ట్రెండ్. దాని ప్రకారమే మ్యాక్సిమం వెయిట్ తగ్గించడానికి గురించి ఎక్కువగా హార్డ్ ప్లాస్టిక్ బాడీని ఇస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి ప్రయోజనం, ఒకవేళ బండి డ్యామేజ్ అయినా కానీ ఈజీగా తక్కువ కాస్ట్లో రిప్లేస్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్రంట్లో మనకి రెండు కూడా ఈ బల్బ్ ఇండికేటర్స్ని ఇచ్చారు. ఇది మాత్రం ఎల్ఈడి డిఆర్ఎల్, ఇక్కడ ఎల్ఈడి లైట్, ఇక్కడ రేజెడార్ది సైగ్నస్ రేజెడార్ టెక్స్ట్ని ప్రొవైడ్ చేశారు. దెన్ సైడ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ బ్రైట్గా సైనస్ రేజెడార్ మంచి స్టిక్కరింగ్ ఉంది. చాలా స్పోర్టీగా ఉంది స్టిక్కరింగ్ కూడా. స్ట్రీట్ ర్యాలీ వేరియంట్ 125cc. సో ఈ స్టిక్కరింగ్ మాత్రం చాలా ప్రీమియం ఉంది, చూడడానికి బాగుంది. ఇందులో ఇంకోటి గొప్పగా చెప్పుకునే విషయం ఏంటంటే ఈ బండి బాడీకి తగ్గట్టు వీల్స్ కూడా ఆరెంజ్ కలర్ వీల్స్ ఉన్నాయి. చూడడానికి చాలా బాగుంది కదా. అంటే యూత్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసే విధంగా ఉంది దీని డిజైన్. దెన్ వెనకకి వెళ్తే రెండు కూడా బల్బ్ ఇండికేటర్సే ఉన్నాయి. ఎల్ఈడి ఉంటే బాగుంటుండే. మనకి వెనకాల కూడా అంటే టైల్ ల్యాంప్ కూడా బల్బే ఉంది అండ్ ఒక రిఫ్లెక్టర్ ఇచ్చారు. ఈ రెండు వైపులు కూడా ఆరెంజ్ కలర్ రిఫ్లెక్టర్స్ ఇచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని రిఫ్లెక్టర్స్ని మ్యాండేటరీ చేయబోతుంది. చాలా బైక్స్ అండ్ కార్స్లో రిఫ్లెక్టర్స్ని బై డిఫాల్ట్ ప్రొవైడ్ చేయాలని చెప్తారనమాట. అండ్ ఇక్కడ కూడా నీట్గా కనబడే విధంగా డిజైన్ ఇచ్చారు. నాకు ఇందులో కొంచెం నచ్చింది ఏంటంటే ఈ షేప్ ఏదైతే ఉందో ఇది ప్రాక్టికల్గా లేదు. చూడండి ఈ షేప్లో ఏం కూర్చుంటుంది, బాటిల్ కూర్చోబెడతామా, లేదు కదా. స్టిల్ ఇక్కడ కాళ్ళు అనేది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ కాళ్ళు అక్కడికి వెళ్ళదు, కానీ వీళ్ళు కొంచెం మస్కులర్ బాడీ ఉండాలని చెప్పేసి ఈ విధంగా మస్కులర్ డిజైన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ గ్యాప్ అనేది ఎక్కువగా లేదు, తక్కువ గ్యాప్ ఉంది. దెన్ సీట్ విషయానికి వస్తే 2 స్టెప్ సీట్ ఉంది. ఇగోండి ఇక్కడ దాకా కొంచెం కిందికి ఉంది, ఇది పైకి ఉంది. సీట్ హైట్ 765 mm ఉంది కాబట్టి తక్కువ హైట్ ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా కూర్చోవచ్చు. వెనకాల మంచి కోటింగ్ ఉన్న అంటే ఒక మ్యాట్ కోటింగ్ ఉన్న మెటల్ గ్రాబ్ రైల్ ఇచ్చారు. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ కవర్ చేశారు. చూడడానికి మాత్రం నీట్గా ఉంది. కానీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే సీటు లిఫ్ట్ చేయడానికి ఓపెన్ చేసిన తర్వాత ప్రాబ్లం చెప్పాను కదా, ఇదే ప్రాబ్లం. పెట్రోల్ గురించి ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి సీట్ని లిఫ్ట్ చేసి తీయాల్సిందే. ఇప్పుడు వచ్చే అన్ని స్కూటర్స్లో కూడా బై డిఫాల్ట్ వెనకాల ఇచ్చేస్తున్నారు, లేకపోతే జూపిటర్ లాంటి బండ్లలో ముందు ఇస్తున్నారు. ఇందులో మాత్రం ఇక్కడే ఉంది. అండ్ ఇది మిర్రర్ రైట్, చూడడానికి బాగానే ఉంది. దీని కెపాసిటీ 21 లీటర్స్ మాత్రమే. ఒక హాఫ్ ఫేస్ హెల్మెట్ అయితే వస్తుంది, ఫుల్ ఫేస్ అయితే రాదు. ఇక్కడ 2 టూల్స్ ఇచ్చారు, ఒక స్క్రూ డ్రైవరు, దాంతోపాటు ఇది పడిపోయింది, ఒక 12-14 డీ స్పానర్, ఇది ఈ గ్యాప్లో కూర్చుంటుంది. ఓకే. అండ్ చెప్పడం మర్చిపోయా, ఇక్కడ ఒక బ్లూటూత్ డివైస్ ఉంది. ఇందులో వై కనెక్ట్ యాప్ ఉంది కదా, ఆ యాప్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు మనకి బండి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దానికి సంబంధించిన బ్లూటూత్ డివైస్ ఇందులో కూర్చోబెట్టారు. ఇక్కడ బండి చాసీ నెంబర్. ఓకే. సీట్ మాత్రం కలర్ చాలా బాగుంది. వెనకాల గ్రే, ముందు బ్లాక్, ఇక్కడ యమహా టెక్స్ట్ లోగో. అండ్ ఫ్రంట్లో డిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. డిజైన్ చాలా నీట్గా తయారు చేశారు, కానీ ఎందుకు అనేది తెలియదు. ఇక్కడ ఎయిర్ వెంట్స్ కూడా లేవు, జస్ట్ అలా డిజైన్ ఇచ్చారు అంతే. అండ్ ఇది మల్టీ ఫంక్షన్కి ఇక్కడ నుంచి అన్నీ ఆపరేట్ చేయొచ్చు. ఫుల్ లాక్ ఇక్కడ ఉంది. ఒక చిన్న 2 kg వెయిట్ని ఆపే చిన్న హుక్ ఒకటి ఉంది. ఓకే, స్ప్రింగ్ రిటర్న్ హుక్. ఇక్కడైతే ఎలాంటి హుక్ని ప్రొవైడ్ చేయలేదు. ఇంకొక డిసప్పాయింటింగ్ ఏంటంటే దీనిలో USB ఛార్జింగ్ కేబుల్ ఇవ్వలేదు. యాక్చువల్గా ఈ బల్ల మీద అంత దూరం వెళ్ళాం, కానీ ఉంటే బాగుంటుండే. ఈ మధ్య ప్రతి వేరియంట్లో USB ఛార్జింగ్ కేబుల్ అయితే బై డిఫాల్ట్ ఇస్తున్నారు, కాబట్టి వీళ్ళు కూడా ఇస్తే కొంచెం ప్రాక్టికల్గా కాంపిటీషన్కి తగ్గట్టు ఉంటుండే. ఇంకా మనం ఇప్పుడు చూసేది సస్పెన్షన్ గురించి. ఇందులో ఇచ్చింది ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్. చూడడానికి నార్మల్గా ఉంది, కానీ కొంచెం ఈ బండి వెయిట్ తక్కువ ఉంది కాబట్టి స్పీడ్ బ్రేకర్ మీద వెళ్తున్నప్పుడు కొద్దిగా మనకి స్టిఫర్ అయితే అనిపిస్తుంది. అండ్ వీల్ విషయానికి వస్తే ఫ్రంట్లో 12 ఇంచ్ వీల్ ఉంది, వెనకాల 10 ఇంచ్ వీల్ వస్తుంది. దీని టైర్ సైజ్ 90/90 12 ఇంచ్. కాస్ట్ కటింగ్లో వీళ్ళు ఇచ్చింది మ్యాక్సిస్ టైర్. ఓకే, డిస్క్ వేరియంట్. దీని సైజ్ 190 mm ఉంది. ఎలాంటి మేక్ అయితే లేదు. యమహా వాళ్ళు లోకల్గా డెవలప్ చేయించిన సింగిల్ పిస్టన్ క్యాలిపర్. వెనకాల మాత్రం 120 mm డ్రమ్ బ్రేక్ ఉంది. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఆయిల్ ఫిల్లింగ్. అండ్ ఇది బ్రేక్ సంబంధించిన లీవర్. ఈ బ్రేకింగ్లో వీళ్ళు ఇచ్చింది UBS అంటున్నారు, నార్మల్గా CBS అంటారు. వీళ్ళు మాత్రం UBS అంటే యూనిఫైడ్ బ్రేకింగ్ సిస్టమ్. అంటే ఒక బ్రేక్ వేసినా కానీ
ఆ బ్రేక్ ఫోర్స్ అనేది 2 బ్రేక్స్కి వెళ్ళే విధంగా దాని బ్రేక్ సెన్సిటివిటీని పెంచుతారనమాట. అంటే 2 కూడా బ్రేక్స్ ఒకే విధంగా ఒకేలాగా ఆపరేట్ అయ్యే విధంగా. వెనకాల ఇచ్చిన టైర్ సైజ్ 110/100. అంటే ఈ 125cc సెగ్మెంట్లో 110 సెగ్మెంట్ ఇచ్చారు. అంటే కొంచెం వైట్ టైర్, ఇది మల్టీపర్పస్ టైర్. చూడండి టైర్ బ్లాక్ ప్యాటర్న్ చూడండి, మంచిగా నీట్గా లావుగా ఉంది. అంటే చిన్న ఆఫ్ రోడింగ్లో కూడా కొద్దిగా సపోర్ట్ అయితే ఉంటుంది. ఒక సెంటర్ స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్, ఇది వేస్తే బండి స్టార్ట్ కాదు. ఇక్కడ సెన్సార్ ఉంటుంది చూడండి. దెన్ ఫుట్ పెగ్స్ మంచిగా వైడ్గా రబ్బరైజ్డ్ ఫుట్ పెగ్స్, స్లిప్ కాకుండా ఉంది. ఇక్కడ కాకపోతే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఫుట్ పెగ్స్. మంచి గ్రిప్ అయితే ఇచ్చారు. వెనకాల ఇచ్చిన సస్పెన్షన్ ఇదిగోండి, సింగిల్ సస్పెన్షనే, సింగిల్ స్ప్రింగ్ కాయిల్డ్ సస్పెన్షన్. ఇటువైపు ఏమి ఉండదు, వన్ సైడే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది అనమాట. ఇదంతా హార్డ్ ప్లాస్టిక్. ఓకే, మంచి ఫ్లెక్సిబుల్ ఉంటుంది. వెనకాల నుంచి గుద్దినా కానీ ఇరిగిపోకుండా ఇంత ఫ్లెక్సిబిలిటీ అయితే మనకి ఇస్తుంది. ఇండికేటర్ మాత్రం దీనిలో ఎల్ఈడి ఇస్తే బాగుంటుండే, టైల్ ల్యాంప్ కూడా ఎల్ఈడి ఉంటే ఇంకా బాగుంటుండే. మీకు ఒకసారి ఆన్ చేసి చూపించేస్తాను. ఇదిగోండి బల్బ్. ఓకే, వెనకాల లుక్ మాత్రం జస్ట్ ఫీల్స్ నార్మల్, నాట్ దట్ గ్రేట్. ఎగ్జాస్ట్ అంతా మెటల్ ఉన్నా కానీ పైనుంచి ఈ విధంగా ఒక క్యాప్ ఇచ్చారు విత్ యమహా లోగో. ఇది లోగో కాదు, టెక్స్ట్ లోగో, యమహా అంతే. ఇదంతా కూడా బాగుంది. అండ్ మోటార్ ఓకే, ఫిట్ అండ్ ఫినిష్ మాత్రం చాలా నీట్గా అనిపిస్తుంది. డిజైన్ కూడా చాలా బాగుంది. దెన్ ఈ స్ట్రీట్ ర్యాలీ వేరియంట్లో ఈ విధంగా హ్యాండ్ గార్డ్స్ ఇచ్చారు. ఇవి ప్రాక్టికల్ హ్యాండ్ గార్డ్స్. ఇదిగోండి ప్రాపర్గా మన హ్యాండ్ అంతా కూడా కవర్ చేస్తుంది. అండ్ ఫిక్సింగ్ కూడా చాలా నీట్గా ఫిక్స్ చేశారు. ఇక్కడ నుంచి అంటే మిర్రర్ దగ్గర నుంచి ఇలా తీసుకెళ్ళి ఇక్కడ ఫిక్స్ చేశారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ లాక్తోని అంటే అంత ఈజీగా ఊడిపోకుండా కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. రైట్, ఒకసారి నేను మీకు హెడ్ లైట్ ఆన్ చేసి చూపిస్తా. ఇదిగోండి హెడ్ లైట్ బ్రైట్గా ఉంది కదా. హై బీమ్కి ఈ 3 ఎల్ఈడి ఆన్ అవుతున్నాయి. లో బీమ్కి జస్ట్ 1 ఎల్ఈడి. ఈ డిఆర్ఎల్ మాత్రం ఆల్వేస్ ఆన్ ఉంటుంది. ఈ పొజిషనింగ్ కూడా బాగుంది, డిఆర్ఎల్ పొజిషనింగ్. ఓకే, హై బీమ్, లో బీమ్. సో ఇది ఈ బండి లైటింగ్. ఒకసారి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూద్దాం. ఇందులో డిజిటల్ డిస్ప్లే ఇచ్చారు. ఇక్కడ ఎకో స్విచ్ ఉంది. ఇదిగోండి ఎకో ఆన్లో పెట్టుకుంటే మనకి బండి ఎక్కడైనా ఒక 5 సెకండ్స్ ఆగితే 5 to 10 సెకండ్స్ ఆగితే ఆటోమేటిక్గా ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి మనము బ్రేక్ పట్టుకుంటే ఆటోమేటిక్గా బండి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. దానివల్ల కొంచెం ఫ్యూల్ సేవ్ అయితే అవుతుంది. స్విచ్ గేర్ క్వాలిటీ అయితే బాగుంది, నైస్. లైట్ పాస్ స్విచ్, ఇండికేటర్స్, హార్న్ సౌండ్ బాగుంది. ఇక్కడ స్విచ్ ఏదో కొత్త కనబడింది నాకు, లెట్స్ సీ. ఓకే, ఇది నాకు తెలియదు, ఇప్పుడే చూశాను నేను. ఎల్ఈడిని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇదిగోండి నైస్, బాగుంది. ఇది నేను ఇప్పుడే చూసా. ఏందా ఇదని చూస్తే ఎల్ఈడి బ్రైట్నెస్ని తగ్గించవచ్చు, పెంచవచ్చు. ఓకే, అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే డిజిటల్ డిస్ప్లే. ఇందులో ఓడో, దాంతోపాటు ట్రిప్ మీటర్, ఒకటే ట్రిప్ మీటర్ ఉంది. ఫ్యూల్ ఎకానమీ కనబడుతుంది, ఎంత మైలేజ్ వస్తుంది మన వెళ్ళే స్పీడ్ ప్రకారము, ఫ్యూల్ యావరేజ్, టైం అండ్ వీబెల్ట్ కండిషన్ ఓడో. ఓకే, ఇక్కడ కింద పెట్రోల్. రైట్, ఇందులో వై కనెక్ట్ యాప్ ఉంది. ఎప్పుడైతే మీరు ఈ బండి కొనిన తర్వాత ఈ వెనకాల ఇచ్చిన చాసీ నెంబర్తో వై కనెక్ట్ యాప్లో బండిని రీఛార్జ్ చేస్తారో ఈ బండి గురించి కంప్లీట్ అనాలిసిస్ అందులో వచ్చేస్తుంది. వై కనెక్ట్ యాప్ యాక్చువల్గా బాగుంటుంది. అంటే బండి మ్యాక్సిమం స్పీడ్ ఎంత వెళ్ళాము, ఎంత యావరేజ్ ఇస్తుంది, దీని సర్వీస్ రిమైండర్, బండిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నీ కూడా దాని నుంచి మనము చెక్ చేసుకోవచ్చు. సో అదనమాట డీటెయిల్డ్ వాక్ అరౌండ్ ఆఫ్ దిస్ యమహా RZR. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్లో చెప్పండి. మీరు ఈ బైక్ని ప్రిఫర్ చేస్తారా లేదా కూడా తెలియజేయండి. ఓకే, అంటే ఉన్న మార్కెట్లో ఉన్న ఈ 125cc స్పోర్టీ స్కూటర్ సెగ్మెంట్లో దీన్ని మీరు ప్రిఫర్ చేస్తారా లేదా అనేది కూడా మీ ఒపీనియన్ని కింద తెలియజేయండి. నేను ఈ బండి మీద కూర్చుంటే నాకు ఎలా అనిపిస్తుందో, నా హైట్కి ఇది సెట్ అవుతుందో చూపిస్తాను. ఓకే, సెంటర్ స్టాండ్ పైన ఉంది, స్టాండ్ తీస్తున్నాను. చాలా సింపుల్గా చేయొచ్చు, అంటే లేడీస్ కూడా ఇబ్బంది లేకుండా. జస్ట్ 99 kg కాబట్టి ఒక చేతితో చేయొచ్చు అనమాట. ఇదిగోండి. ఓకే, దెన్ నా హైట్ చూడండి. నా హైట్ 5 feet 10 inches. ఈజీగా నేనైతే సీట్ పైన కూర్చున్నా. ఇది
లేడీస్కి జెంట్స్కి అందరికీ కలిపి కాంబైన్గా తయారు చేశారు కాబట్టి హైట్ కూడా తక్కువ ఉంటుంది, జస్ట్ 745 mm. ఇదిగోండి, నాకు నా హైట్కి నా లెగ్స్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది నాకు. అంటే ఈ లెగ్స్ కూడా ఇంత గ్యాప్ ఉంది చూడండి. ఓకే, గ్యాప్ అయితే ఎక్కువ ఉంది, గ్యాప్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ రైడింగ్ పొజిషన్ కూడా ఇదిగోండి, సీటింగ్ పొజిషన్ కూడా బాగుంది. ఓకే, గ్యాప్ ఓకే, కానీ చెప్పాం కదా ఇక్కడ కొంచెం ఇది ఎందుకు ఇచ్చా నాకు అర్థం కాలేదు, ఇది కొంచెం అడ్డు వస్తూ ఉంటుంది. ఎక్కువ లగేజ్ అయితే ముందు పెట్టుకోలేము. ఓకే, ఈజీగా ఇద్దరు కూర్చోవచ్చు, ముగ్గురు కూడా వెళ్ళొచ్చు, కానీ ఈ బండికి ముగ్గురు నడిపించకూడదు. సో అదనమాట రైడింగ్ పొజిషన్ గురించి. ఇప్పుడు ఫైనల్గా నా జెన్యూన్ ఒపీనియన్ అండ్ వర్డిక్ట్ ఆన్ దిస్ యమహా RZR. ఈ 125cc సెగ్మెంట్లో కాంపిటీషన్ గట్టిగా ఉందని చెప్పొచ్చు. నేను నార్మల్గా మీతో చెప్తుంది యాక్టివా, యాక్సెస్, జూపిటర్ గురించి కాదు. ఈ స్పోర్టీ లుకింగ్ 125cc సెగ్మెంట్ అంటే కొంచెం యూత్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసే విధంగా డిజైన్ చేసిన స్కూటర్స్లో కాంపిటీషన్ కూడా గట్టిగానే ఉంది. ఎందుకంటే మన మార్కెట్లో హోండా డియో ఉంది, మీకు తెలిసిందే. కొంచెం స్పోర్టీ సెగ్మెంట్ కావాలంటే చాలామంది ప్రిఫర్ చేసేది హోండా డియో. అది కాకుండా టీవీఎస్ ఎన్టార్క్ అండ్ సుజుకి ఎవ్నిస్ అన్నీ కూడా ఈ 125cc సెగ్మెంట్లో చెప్పుకోదగ్గ స్కూటర్స్. మన ముందు ఇప్పుడున్నది యమహా RZR. మార్కెట్లో ఈ స్కూటర్ ఎప్పటి నుంచో ఉంది, కానీ చిన్న హంగులతో వస్తూనే ఉంటుంది. అంటే ఎక్కువ డిమాండ్ అయితే లేదని చెప్పొచ్చు ఫ్రాంక్గా, కానీ బండి మాత్రం లుక్స్ అయితే అదిరిపోయినాయి, చాలా బాగుంది. అండ్ కాంపీట్ చేస్తుందా చేయదా అనేది చెప్పాలంటే మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఎక్కువ మంది ఏదైతే ప్రిఫర్ చేస్తారో మనం కూడా దానికి వెళ్తాం. కొంచెం కొత్తగా కావాలంటే ఈ RZRని మనం ప్రిఫర్ చేయొచ్చు. ఈ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ మాత్రం చూడడానికి చాలా మంచి అనిపిస్తుంది, కానీ మార్కెట్లో ఉన్న డిమాండ్లో ఉన్న స్కూటర్స్తోని ఇది కాంపీట్ చేయడం కొంచెం కష్టమని చెప్పొచ్చు. మనము బ్లైండ్గా ట్రస్ట్ చేసేది ఈ యమహా బ్లూ కోర్ ఇంజన్లో మనకి ఎలాంటి ఇష్యూ ఉండదు. మైలేజ్ అనేది కొంచెం ఈ సెగ్మెంట్లో అంటే ఈ 125cc సెగ్మెంట్లో కొంచెం స్పోర్టీ సెగ్మెంట్లో తక్కువనే వస్తాయి. అంటే 45 వరకు వస్తే గ్రేటే, కానీ కొంచెం నీట్గా అనిపిస్తే 50 దాకా వస్తుంది. సో దాంతో కంపీట్ చేసినా కానీ ఈ స్కూటర్ కొంచెం జనాలు ఆలోచిస్తున్నారు కొనడానికి. ఇప్పుడు రేట్ విషయానికి వస్తే ఇది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువనే. ఇప్పుడు GST వల్ల కొంచెం కాస్ట్ తగ్గుతుంది. ఇది మొన్నటిదాకా కూడా 1.3 lakh ఉండే విత్ ఆల్ ద యాక్సెసరీస్, ఇప్పుడు మాత్రం ఒక 15,000 తగ్గుతుందన్నమాట. సో కాస్ట్ కూడా కొంచెం ఎక్కువనే చెప్పొచ్చు. యమహా అనేది కొంచెం కాస్ట్ విషయంలో తగ్గితే బెటర్, ఎందుకంటే వీళ్ళు ఇస్తుంది మొత్తం ప్లాస్టిక్ బోడే కదా, అయినా కానీ కాస్ట్ కొంచెం గట్టిగా లాగుతున్నారు. సో అది కొంచెం తగ్గితే ఈ స్కూటర్కి సేల్స్ పెరుగుతాయి. బండి మాత్రం ఫ్రాంక్గా చెప్తున్నా, చూడడానికి మాత్రం అదిరింది. అండ్ రైడ్ ఫీల్ కూడా నీట్గా ఉంది, నింబల్ ఉంది బండి అయితే. సో అదనమాట నా జెన్యూన్ ఒపీనియన్ ఆన్ దిస్ యమహా RZR స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్లో చెప్పండి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ ఫ్యూచర్లో మంచి బైక్, స్కూటర్ రివ్యూ, దాంతోపాటు కార్ రివ్యూస్, ప్రోడక్ట్ రివ్యూస్ అన్ని రివ్యూస్తో కలుసుకుందాం. భారత్ మాతాకి జై హింద్.